మరి మనం దావీదు చేసినటువంటి 3 తప్పిదాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి దానిలో భాగంగా 4వ తప్పిదము, దాని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఉదయకాలం నుండి కాపాడి మా ప్రభు దినంలో మందిరంలో ఆరాధన క్రమంలో చక్కపరిచారు. మరలా వాక్య కొడుకులను తోడుకొని వచ్చారు. మీరు మాకు నేర్పిస్తున్న పాఠాలు అర్ధసహితముగా విపులముగా మేము నేర్చుకొని నీ పాదాల దగ్గర మోకరిల్లటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దావీదు చేసిన 4 తప్పిదాలు, 3 తప్పిదాల గురించి తెలుసుకున్నాం నాయన. వాటన్నిటి నుండి విడిపడ్డాడు, బండ మీద నిలబడ్డాడు. మా తండ్రి, ఇంకా అనేకులు ఆత్మరక్షణ లేకుండా నశించిపోతూ ఉంటుండగా వాటిని బట్టి నాయన వారు గుర్తెరిగి వాటి నుండి విడిపడి, వారు చేస్తున్న వాటిని నుండి విడిపడి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించటానికి మారు మనసు పాపక్షమాపణ కలిగి నీలో కొనసాగటానికి సహాయం దయచేయమని, బలహీనుడైన మీ దాసుని బలపరిచి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడిగి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత వారంతో మనము పూర్తి చేసుకోవాల్సి ఉన్నది. గత వారము మనము వారి యొక్క మొదటి పునరుత్థాన దినంలో జరిగినటువంటి మొట్టమొదటిగా సజీవుడైనటువంటి ప్రభు ఎవరికి మరి ముందుగా కనపడ్డారో అనే విషయాల గురించి మనము చూసాం. అయితే మనము ఆలోచన చేసుకున్నట్లయితే ఇక 4వదిగా మనము మరి దావీదు అనుభవంలో నుంచి 3 మాటలు మనము చూసాము. ఒకటేంటి దావీదు చేసినటువంటి బెత్షెబతో పాపము. రెండవది ఉరియాను చంపుట. మూడవది ఏంటండి? మూడవది ఏంటండి? ఎలా నేను చెప్పేస్తామంటే మీరు అలా వింటూ ఉంటారా? మూడవది ఏంటండి? సరే, మరి మందసము తిరిగి తీసుకొని వచ్చుటలో పొరపాటు. మందసాన్ని తిరిగి తీసుకొని వచ్చుటలో పొరపాటు. ఆ పొరపాటు ఏంటో మనము తెలుసుకున్నాం. ఆయన తెలుసుకుని ప్రభు పాదాల దగ్గర మోకరిల్లారు. దేవుడు వారిని మరి కాపాడిన విధానం, మరి క్షమించిన విధానం కూడా గొప్పది. 4వదిగా మనం చూసినట్లయితే ఇప్పుడు చదువుకున్నాం మనం జనసంఖ్య చేయుట. ఈ జనసంఖ్య చేయుటలో కూడా దావీదు సాతాను యొక్క ప్రేరేపణ చేత ఇక్కడ జరిగినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. మనము ఈ యొక్క జనసంఖ్య చేయటం గురించి ఎక్కడెక్కడ రాయబడ్డాయో 2 మాటలు వచనాలు చెప్తాను, నేను రాసుకుని ఇంటి దగ్గర చదువుకోరండి. ఇప్పుడు దాని గురించి వాటి గురించి మనం చెప్పుకోవటం లేదు. ఎందుకు?
దావీదు చేసిన తప్పిదాలు, ఏమేం తప్పిదాలు చేశారో, ఎలాగ మరలా ఆయన ప్రభు పాదాల దగ్గర మోకరిల్లి తప్పిదాలు ఒప్పుకొని మరి పాపక్షమాపణ పొందారో, ఆయనలో ఎలా కొనసాగారో అవి మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు జనసంఖ్య చేసినప్పుడు ఎలా జరిగిందన్న విషయాలు మనం అక్కడ ఇప్పుడు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు చదువుకున్నాం. మొత్తం మనం చదువుకోవటం అంతవరకు పఠనం చేసుకున్నాం, కానీ అదంతా మీరు చదువుకోనండి. తర్వాత రెండవదిగా దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 17, అంటే అంతా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు మీరు. తర్వాత సమూయేలు రెండవ గ్రంథము 24వ అధ్యాయము 24 అధ్యాయం మొదటి వచ్చిన భాగం, అలాగే 10 నుంచి 25 వచ్చిన భాగాలు చదువుకున్నట్లయితే అక్కడ ఆయన చేసినటువంటి పని ఏమిటి, ఏమి జరిగింది, ఎలాగ మరలా దేవుడు ఆయనకు మరి ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడ్డాడు, నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నాడు అన్న విషయాలన్నీ కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఒక మాట కూడా మనం చూడటం మంచిది కదా. మరి సమూయేలు రెండవ గ్రంథము 24వ అధ్యాయము మొట్టమొదటి మాట చదవండి. జాగ్రత్తగా వినండి. 24వ అధ్యాయం సమూయేలు రెండవ గ్రంథం 24వ అధ్యాయము మొదటి మాట. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును ఆయన మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఇదంతా ఎందుకు చదువుకోమంటున్నానంటే, మిమ్మల్ని అందరినీ కూడా మనమందరము కూడా వీటిని ధ్యానం చేసుకోవాలి. ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు ఆయన? ఎవరిది పొరపాటు? ఆ పొరపాటు జరిగితే ఆ సైన్యాధిపతి ఏమన్నాడు అది కూడా మనం చూద్దాం. రెండో వచ్చిన భాగం చూడండి. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అని యోవాబుని పిలిచి, దాని మొదలుకొని బెయేర్షెబా వరకు నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయగా, జనుల సంఖ్య ఎంతయన్నను నా ఏలినవాడవును రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలు ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవును రాజునగు నీవు నీ కోరిక ఏలపుట్టెను. ఇక్కడ సైన్యాధిపతికి తెలిసింది, ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగానికి రాజుగా దావీదు కొనసాగుతూ ఉన్నాడు. ఆయనను విస్తరింపజేసేవాడు, ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని విస్తరింపజేసేవాడు దేవుడే. కానీ రాజుగారికి కోరిక ఎందుకు వచ్చిందంటే, సాతాను ప్రేరణ ద్వారా సైన్యాన్ని లెక్కించాలని వచ్చింది. అది సైన్యాధిపతి అయినటువంటి యోవాబు తెలుసుకొని చెప్తా ఉన్నాడు. ఏమని? యోవాబు, జనసంఖ్య ఎంత ఎన్నను నా ఏలినవాడవు రాజువగు నీవు బ్రతికుండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలు ఎక్కువ చేస్తాడు. మీకు ఈ ఆలోచన ఎలా పుట్టిందయ్యా అని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు ఆయన రాజుగారు, ఈయన సైన్యాధిపతి, ఎవరి మాట నెగ్గాలి? రాజుగారి మాటే. రాజుగారికి సైన్యాధిపతి హితవు చెప్తున్నాడు, అది చేయటం మంచిది కాదు మనమని. అంటే నేనా రాజుని, నువ్వా అంటే మరి ఇంకేం చేయలేరు కదా. అందుకని లెక్కించాడు, ఇష్టం లేకుండానే లెక్కించాడు. అయినా హితవు చెప్పాడు, ఆయన మాట కూడా దావీదు లెక్క చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర చదువుకోనండి. ఇప్పుడు మనం చూసినట్లయితే అలాగ జనసంఖ్య చేయటం మూలంగా ఏమి జరిగిందంటే, ఏం జరిగిందండి?
సాతాను ప్రేరణ ద్వారా దావీదులో ఈ యొక్క పని, ఈ యొక్క ఆకాంక్ష వచ్చింది. కాబట్టి దానిని బట్టి ఇశ్రాయేలు జనాంగ సైన్యములో ఎంతమంది? 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోవటానికి కారకుడయ్యాడు రాజైనటువంటి దావీదు. సరే, ఎంత పొరపాటు చేస్తాడు. నేను రాజుని కదా అనుకున్నాడు. సైన్యాధిపతి కూడా తెలియపరిచాడు, హితవు చెప్పాడు. అది చేయటం మంచిది కాదు రాజు అన్నాడు. వెళ్ళి చేయమన్నాడు. అది 9 నెలలు పట్టింది అలా చేయటానికి. అంటే యోవాబుకి ఇష్టం లేకుండా చేశాడు. అది ఇష్టం లేకుండా ఆ లెక్కలు కట్టి ఆయనకి చెప్పడానికి ఆ 9 నెలలు పట్టింది ఆ సైన్యాన్ని లెక్కించడానికి. అయితే చివరికి ఏం జరిగింది? దావీదు ఏం చేశాడండి? ఆయన చేసినటువంటి పొరపాటును బట్టి, సాతాను ప్రేరణ చేత చేసిన పొరపాటును బట్టి 70,000 మంది ఏమైపోయారు? మృతి చెందిపోయారు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని చిత్తాన్ని జరిగించలేదు, ఆయన యొక్క అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. అక్కడ దేవుని చిత్తాన్ని అనుసరించకుండా ఆయన అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. చూసారా, దావీదు ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళేవాడు. మనం చెప్పుకుంటా ఉన్నాం కదా. చెప్తారు ఒక మాట, నేను అన్నీ చెప్పలేను కదా, ఒక మాట చెప్పండి మీరు. నేను ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను ప్రభువా, ఎలాగా వెళ్ళాలి? ఆయనతో ఎదురుగుండా మాట్లాడినట్లే ఎలాగ వెళ్ళాలి? నీవు ఫలానా ఆ దారిని వెళ్ళు. అయితే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఆకులు చప్పుడవుతాయి. అప్పుడు నీవు నేను అక్కడ కార్యం చేస్తున్నానని తెలుసుకుని నీవు అక్కడికి యుద్ధానికి రా అని ఇలాగ మాట్లాడుకునేవారు. అటువంటి దావీదు ఏం ప్రేరణ చేసింది ఆయనలోను? సాతానుడు ఎవరినైనా, ఎంత విశ్వాసినైనా, ఎంత బలంగా మరి ప్రార్థన చేస్తున్నటువంటి విశ్వాసులైనా అది ఏం చేస్తుంది? సునాయాసంగా. చూసారా, ఈ యొక్క విశ్వాసులు ఏమైపోతారంటే అప్పుడు లోబడిపోతారు. అది ఎలా తిరుగుతూ ఉంది? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదాన్ని వెతుకుతూ తిరుగుతూ ఉంది. మనం ఏం వెతుక్కోము, మనం వెతుక్కుని వేరే ఉంటాయి. కానీ మనము దేవుని యొద్ద మోకరిల్లి మనము ప్రార్థించే అనుభవాలు మనకి తక్కువ. అందుకే వాడు మనలో ఉన్నటువంటి ఆ వీక్నెస్ని పట్టుకుంటాడు. అప్పుడు ఒక దెబ్బ మనల్ని కొడతాడు. అప్పుడు మనం లోబడిపోతున్నాం. అలాగే దావీదును కూడా అలా లోబరిచాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని చిత్తాన్ని జరిగించకుండా, దాన్ని గుర్తించకుండా మరి చేసినట్లయితే ఏం జరిగిందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి తప్పులు మనం కూడా చేస్తాం. జాగ్రత్త పడమనే మనకి ఇక్కడ హెచ్చరికలు. కాబట్టి మనం చూసినట్లయితే దీనిని మనము ఆలోచన చేయాలి. ఎలా చేయాలి? దానిని ప్రార్థనాపూర్వకంగా తండ్రి దగ్గర ఆలోచన చేసి చేయవలసిన పని ఆయన అధికారపూర్వకముగా తెలియపరిచాడు. కాబట్టి ఎంత ఇబ్బంది కలిగిందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మనం చూసినట్లయితే నిదానించాలి. ఏ పని చేసినా మనము ఆతృత పడకూడదు, ఆవేశపడకూడదు. ఏ పని చేసినా ఏం చేయాలండి? ఆలోచన చేసుకోవాలి, నిదానించుకోవాలి. మనము 1-2 సార్లు ఏం చేయాలండి? 1-2 సార్లు అంటే నేను కండక్టర్ చేసేటప్పుడు సడన్గా వచ్చి ఎక్కువారు. ఎవరు? టీటీఐ చెక్కించడానికి వారు చెప్పేవారు ఏమని? 1-2 సార్లు చూసుకున్నావా? 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకున్నావా? 1-2 సార్లు జాగ్రత్తగా లెక్కేసుకున్నావా అని అడిగేవారు నన్ను. ఎందుకు? ఎక్కడన్నా ఒకరు టికెట్ గమ్ముని తీసుకోరు, పొరపాటు అవుతుంది. జనంలో ఏమవుతుందో
1, 2, 3 సార్లు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కండక్టర్. వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసిన చూసుకున్నావా లేదా చెప్పు, నేను చెక్కింగ్ మొదలు పెట్టానంటే విడిచిపెట్టను అని చెప్తా. సరే, మన దగ్గర ఉన్న క్లూని పట్టుకోవటానికి వాళ్ళు అలా ప్లాన్ వేస్తారు. మనకేం ఉపకారం చేయరండి వాళ్ళు, హానే చేస్తారు. ఎక్కడ దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు. కాబట్టి మనల్ని హెచ్చరిస్తున్నారు వాళ్ళు కూడా ముందొచ్చి. ఆ మాటలు మనం ఇప్పుడు దావీదు కూడా ఆయన పాదాల దగ్గర మోకరిల్లి 1, 2 సార్లు నిదానించుకోవాల్సింది. ఆ నిదానాన్ని పోగొట్టుకుని ఏమైపోయాడు? ప్రభు పాదాల దగ్గర ప్రార్థించకుండా ఏం చేశాడండి? ఆలోచన లేకుండా చేశాడు పని. ఏ పని చేసినా మనం ఏం చేయాలా? ఆలోచన కలిగి ఉండాలి. మన ముందు ఆలోచించుకోవాలి. విశ్వాసులమైతే విశ్వాసులతో ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా తెలియని వారైతే ఎవరైనా తెలుసున్న వారితో ఆలోచన చేసుకోవాలి. అప్పుడు ఆ పనులు మనం మొదలుపెట్టే వారంగా ఉండాలి. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము ప్రార్థన జీవితాలు మనము కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందరూ తీసుకున్నారా? చూడండి గమన. ఆ దేనిని గూర్చి చింతపడకుడు కానీ అనేక విషయములలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు చదవండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఎంత చక్కటి మాటలండి. మనము ప్రభు పాదాల దగ్గర మనము ప్రార్థన చేసి ఏ పని చెయ్యాలన్నా ఏ పని మొదలు పెట్టాలన్నా మనము ఆయన పాదాల దగ్గర ప్రార్థన చెయ్యాలి. కృతజ్ఞతాపూర్వకముగా విజ్ఞాపన చెయ్యాలి. అది మనము చేయకుండా మనం మొదలు పెడుతున్నాం, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. దావీదు అనుభవంలో అదే చేశాడు. ఎంత అనుభవజ్ఞుడైనా ఒక్కొక్కసారి నేనేంటి రాజుని కదా అన్నట్టుగా అనుకుంటారు. మనం అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే 1, 2 సార్లు చూసుకునే అలవాటు ఉండాలి. మనము జాగ్రత్త పడదాం. చూడండి ఏమంటున్నాడు ఆయన. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలా? దేవునికి తెలియజేయాలి. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. మన విన్నపాలన్నీ ఆయనకే తెలియజేయాలి. మరి ప్రక్క వాళ్ళకి తెలియజేసి వేరే ఉంటాయి, ఇతరులకు తెలియజేసి వేరే ఉంటాయి. కానీ ఏ విషయాల్లో ఏ విధంగా మనం ఉండాలో అన్నిటినీ కూడా దేవుడు మనకు నేర్పించాడు. రాజుగారు అందరికీ కూడా సలహాలు ఇస్తాడు. ఏమన్నాడు? ఆ ఉరియాని చంపించేటప్పుడు ఏం చెప్పాడు? మీకు గుర్తుందేమని అడుగుతాను. గుర్తు లేకపోతే చూసుకోండి, నేను చెప్పనులే. ఇంకా గుర్తుందా? ఒకసారి అంబులు మన మీద పడవచ్చు, వాళ్ళ మీద పడవచ్చు, ఏముంది, మీరు మాత్రం ఎలా ఉండాలా? మనకి రాదులేండి. ఇంకా జాగ్రత్తగా మాత్రం ఉండండి. యుద్ధం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకసారి అంబులేస్తారు, వాళ్ళు అక్కడ వేస్తారన్న సంగతి మీకు తెలియదా? ఎందుకు వెళ్ళారు మీరు అక్కడికి వెళ్ళకూడదు అంటే వీళ్ళు కావాలని వెళ్తారా? వెళ్ళరు. కానీ అక్కడ పైనుండి మాటు కాస్తూ ఉంటారు వాళ్ళు చేయటానికి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? మనము చూసుకుని మనము వెళ్ళాలి. ఇక్కడ నిదానించి వెళ్ళాలి. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే దావీదు కూడా ఈ నిదానం కోల్పోయాడు, వాళ్ళకి చెప్పాడు. ఈయన కోల్పోయి ఎంత ఇబ్బందులు పడ్డాడో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము చేసే ఏ పనైనా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి 1, 2, 3 సార్లు విజ్ఞాపన చేసి ఆ యొక్క చిత్తాన్ని మనవన్నీ కూడా ఆయనకి తెలియజేయాలి. ఆయన యొక్క సలహాని మనం తీసుకోవాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు, మన హృదయాలకు మనము తలచుకునే తలంపులకు ఏమవుతాయి? ఇప్పుడు చూడండి,
మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలిసి మాట చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాశారు పిల్లలు. 10th క్లాస్ పరీక్షలు రాసిన తర్వాత ఉత్తీర్ణులు అయ్యారు. ఇప్పుడే ఎక్కువ బాధ. పిల్లలేమో ఏం కావాలంటారు, వీళ్ళు ఏం చేస్తారు, పాలిటెక్నిక్కి వెళ్ళి, అది కోచింగ్కి వెళ్ళి, ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి అంటారు. వీళ్ళేమో సతమతం అవుతారు. ఇది నేను చేస్తే బాగుంటుందని వీళ్ళు అనుకుంటారు. ఎన్నెన్నెన్నెన్నో అనుకుంటూ ఉంటారు, సతమతం అవుతూ ఉంటారు. కాలేజీలో జాయిన్ అయ్యి, కాలేజీలు కూడా వెళ్ళేటప్పుడు ఏ కాలేజీ అనుకుంటారు. ఇన్ని పద్ధతులు ఉంటాయి. కాబట్టి మనము ముందుగా దేవుని పాదాల దగ్గర ఏం చేయాలా, పిల్లల్ని దేనికైనా కోచింగ్ పంపాలా, పాలిటెక్నిక్ పంపిందామా, దేనికి పంపిందాం, దేనికి చేద్దాం అనే ఆలోచన ముందు మనము కలిగి, మనము బిడ్డలతో ఆలోచన చేసి వారి మనసు ఎలా ఉందో తెలుసుకుని అప్పుడు మనము మొదలు పెట్టాలి. ఒరే నేను డాక్టర్ చేద్దాం అనుకుంటాను, నేను ఇంజనీర్ చేద్దాం అనుకుంటా, వాళ్ళకి ఎలా ఉందో వాళ్ళు ఒపీనియన్ తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మనం చూసినట్లయితే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును, మనమే ఆలోచన చేసే ఆలోచనలకు మన యొక్క హృదయానికి అవి కావలిగా ఉంటాయి. అర్థమవుతుందా? ఈ మాటలు జాగ్రత్తగా పట్టుకునండి. కావలిగా ఉంటాయి. బిడ్డల ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి బిడ్డల పట్ల. మనము ప్రార్థన చేసుకున్నట్లయితే, మోకరించిన బాబు ప్రార్థన చేసుకుందాం, దేవుడు సహాయం చేస్తాడని మనము అలాగ చేసే వరంగా ఉండాలి. తలంపులకు ఏముంటాయి, కావలిగా ఉంటాయి. దాటి నుండి మనము ఎవరు కూడా మరి చెక్కు చెదరకుండా ఉంటామని మాటలు తెలుస్తాయి. సరే, మనం చూసినట్లయితే మొట్టమొదట అది దేవుడి సంకల్పం ఏదో మనము గుర్తించాలి. పేతురు గారు ఏం చేశారు చెప్పండి? మొట్టమొదట ఏమయ్యాడైనా, అది దుడుకు పేతురు గారు కదా, ముందు తడబడిపోతాడు, తర్వాత చెప్పినప్పుడు నిదానానికి వస్తాడు. నీతో పాటు ఉంటాను ప్రభువా, ఏది ఎవరు వెళ్ళిపోయినా కానీ నేను నిన్ను విడవను, నీతో పాటు సిలువుకైనా నేను సిద్ధమన్నాడు. దుడుగ్గా చెప్పేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు వెంటనే, నేడు నన్ను ఎరగనని 3 సార్లు బొంకుతావు, అప్పుడు కోడి. సరే, ఆయన దుడుగ్గా చెప్పేశాడు, ఏదైనా సరే నీతోటి పాటు నేను ఉంటాను, ఎవడు లేకపోయినా సరే అని చెప్పాడు. అప్పుడే చెప్పాడు, నీవు కాసేపుడికి నన్ను ఎరగనని 3 సార్లు నీవు అప్పుడు కోడికి వస్తున్నాడు. ప్రియులారా, ఆ మాట మొట్టమొదట దుడుకుపడ్డాడు, ఏమైనా అన్నాడు. తర్వాత కోడి కూసినప్పుడు ఏమి జ్ఞాపకం వచ్చిందండి? యేసుక్రీస్తు ప్రభువు సరా పడిపోయాడు. మొట్టమొదట పడిపోయాడు, తర్వాత స్థిరపడ్డాడు. ఈ చాలామంది ముందు స్థిరపడతారు, తర్వాత పడిపోతారు. సరే, ఇందాక మనము ఆరాధనలో ఆ మాటలు విన్నాం. దేవుడే నీ నోట ఆ మాట పలికించాడు. జీవము గల దేవుడు. ఆ మాట ఎవరు చెప్పు, నీ క్రీస్తు నీతో ఉంటాం. సరే, ఆయన నమ్మినట్లయితే ఆయన యొక్క ప్రభావం మనకి తెలుస్తుంది. మనం ప్రార్థనాపూర్వకంగా తెలుసుకో. కాబట్టి మనం చూసినట్లయితే పేతురు మొదట త్వరపడ్డాడు, తర్వాత స్థిరపడ్డాడు. మరి దావీదు తప్పు చేసి ఏం చేశాడు? మీరు ఆ మాట కూడా చెప్పబోతే ఎలా చెప్ప? తప్పు చేసి ఏం చేశాడు? నేను రాజులు కదా, నేను ఒప్పుకోవటం ఏంటన్నాడా? ఆ మాట చెప్పండి. ఒప్పుకున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే ఆయన ఏమీ కూడా ఏం చేయలేదు, కప్పుకోలేదు. మనం ఎంతకాలం బట్టి మాటలు వినబడుతున్నాయి మనకి, ఎంతకాలం బట్టి మనం కప్పుకుంటున్నాం? ఒప్పుకునే అలవాటు ఎప్పుడు వస్తుంది మనకి? మన కోసమే ఇదంతా. ఇప్పుడు దావీదు గారి గురించి, పేతురు గారి గురించి అయిపోయినాయి అన్నీ కూడా. వారిని మనకి అక్కడ మరి సాదృశ్యాలుగా ఉంచాడు.
వాటిని బట్టి మనము జాగ్రత్త పడాలని ప్రియులారా. మనం ఎన్నిసార్లు దేవుని వాక్యం వింటున్నాం, ఎన్నిసార్లు మరి ఒప్పుకుంటా ఉన్నాం, మరి కప్పుకుంటా ఉండిపోతున్నాం ఒప్పుకోకుండా. వాటిని మనము గుర్తెరగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం చూసినట్లయితే మొదట మనము విచారించే వారంగా ఏం చేయాలండి? విచారణ చేసేవారం, అంటే ఆలోచన చేసేవారంగా మనము ఉండాలి. తర్వాత మనము దానిని కలిగి ఉంటాం. తర్వాత మనం చూసినట్లయితే ముందు మనం ఏం చేయాలండి? అది ఎటువంటిది ఏంటి అని మనము తెలుసుకోవాలి. ఆ తరువాత మనము స్థిరపడిన తర్వాత దాన్ని ఆచరించాలి, దానిని మనము కలిగి ఉండాలి. మొట్టమొదటే మరి పేతురు గారిలాగా దుడుగ్గా వెళ్ళిపోయి అది ఎటువంటిది ఏంటో మనకు తెలియదు అని మనము వెళ్ళిపోతే అప్పుడేమవుతుంది? తర్వాత ఇబ్బంది పడతాం. అందుకనే ముందుగా ఆలోచన చేయాలి. ఇవన్నీ మన కోసం ఎందుకు రాయించి పెట్టాడని చెప్పాను దేవుడు. మనం ఇలాగా దావీదులాగా, అలాగా పేతురులాగా, ఇలాగా జాగ్రత్తగా ఉండి మనము ఏం చేయాలా? మన యొక్క జీవితాలు ప్రభువులో సమాధానకరమైన జీవితాలు జీవించడానికి దేవుడు మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినప్పుడు మరి మనం ఎలా ఉన్నామో మన కోసమే ఈ మాటలు చూసుకుంటూ ఉన్నాం. మరి మనం చూసినట్లయితే దావీదు అందుకనే 40 అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? నాశనకరమైన ఎక్కడండి? ఎక్కడ? దొంగ ఊబి, జిగటగల దొంగ ఊబి. దీంట్లో నుంచి ఆయన ఏం చేశాడు? నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు ఇంతకని? ఎన్నోసార్లు చదువుకుందాం ఈ చెప్పినప్పుడల్లా. ఇప్పుడు 40 అధ్యాయం మళ్ళీ తీసుకున్నా చూసుకోండి. మరి 40 అధ్యాయం చూడండి. నా పాదములు బండ మీద నిలిపి అడుగులు. ఇప్పుడు ముందు పడిపోయాడు, తర్వాత లేచాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? బండ మీద ఉన్నాడు, స్థిరముగా ఉన్నాడు. ఈ బండ మీద నుంచి ఇంకా పడవలసిన పని ఏమాత్రం కూడా లేదు. నిలిచాడు. క్రీస్తనే బండ మీద మనం ఉండాలని దేవుడు మనకు ఈ పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియులారా. బండ మీద నిలిచాడు. ఏం జరిగింది? దావీదు మరి పైకి తీయబడ్డాడు. ఎక్కడి నుంచి? గుంటలో నుంచి పైకి తీయబడ్డాడు. జిగటగల ఊబిలో నుంచి పైకి లేవనెత్తబడ్డాడు. క్రీస్తు అనే బండ మీద నిలుచున్నాడు, స్థిరపరచబడ్డాడు. ఇప్పుడు ఇంకా జారిపోవటం కానీ, పడిపోవటం కానీ, ఒప్పుకోవటం కానీ ఇలాంటివి ఏమీ కూడా లేవు. ఏంటని? ఎందుకని? స్థిరపడ్డాడు. ఇక పడిపోయి మళ్ళీ ఒప్పుకోవటం అనే విధానాలు ఏమీ కూడా లేవు. స్థిరంగా ఉన్నాడు. స్థిరముగా ఉండాలి. మనము కూడా ఏదైనా చిన్న తప్పిదంలో మనము ఉన్నప్పుడు దానిని గుర్తెరిగి మనం వెంటనే ప్రభు పాదాల దగ్గర మనం ఏం చేయాలా? ఒప్పుకొని కడుగుకొని ప్రభువుతో మనము కొనసాగే వరంగా ఉంటాం. ఆ జీవితాలు మనం ఎప్పుడైతే ఉంటామో ఇక పడిపోకుండా మన జీవితాలు నిలకడగా ఉంటాయి. దావీదు జీవితము విజయవంతంగా కొనసాగించాడు. అక్కడి నుంచి ఇంకా తిరిగనేది లేదు. ఆయన ఎన్ని తప్పిదాలు చేశాడు? 4 తప్పిదాలు. అంతే. 4 తప్పిదాల్లో కూడా ప్రభు పాదాల దగ్గర ఏమయ్యాడు? మోకరిల్లాడు. అక్కడ 70,000 మంది చనిపోయారు. అప్పుడేమని ఒప్పుకున్నాడు ఆయన? ఆ పాపం చేసింది నేను, అమాయకులైన గొర్రెల వంటి ఈ ప్రజలు ఏం చేశారు ప్రభువా? నా మీదను నా యొక్క కుటుంబస్తుల మీదను ఆ యొక్క మరి ఏంటది కక్ష తీర్చుకోవాలి. అంతే తప్ప అమాయకులైనటువంటి జనాంగం మీద 70,000 మంది చనిపోయారు. 70,000 మంది ఆయన చేసిన తప్పిదం గురించి. కాబట్టి మనం చూసినట్లయితే
స్థిరపరచబడ్డాడు, బలపరచబడ్డాడు. ఆ తర్వాత జారిపోలేదు, పడిపోలేదు, మరి తప్పులు కూడా చేయలేదు. మనము ఆయన ఏం చేశాడో మరి ఆ మాటలు చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచన భాగం. యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అప్పటి నుంచి కూడా దేవుని ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించాడు, క్రమశిక్షణలో ఉంచాడు, క్షేమాన్ని చూపించాడు. ఇక తొలగిపోలేదు. చూసారా, మరి దేవాది దేవుడు ఏమిచ్చాడు? ఆయన గురించి సాక్ష్యం ఏమిస్తున్నాడు? ఏం సాక్ష్యం ఇచ్చాడండి? అది ఎప్పుడే మార్చేసుకున్నా చూడండి. తరువాత అతనిని తొలగించి, ఎవరిని తొలగించారు? సౌలు రాజును తొలగించారు. ఇప్పుడు మనం చూసినట్లయితే సౌలు రాజుని దేవుడు ఏర్పరచుకున్నారు కదా. ఏర్పరచుకున్నారా లేదా? సమూయేలుని పంపించి ఏం చేశారు? అభిషేకించుకున్నాడు. ఆయన దేవుని యొక్క మాట మీరి ఆయన యొక్క అభిషేకాన్ని 7వ రోజునే కోల్పోయాడు. 7వ రోజునే కోల్పోయాడు. కానీ 40 సంవత్సరాలు దేవుడు ఆయనను ఇశ్రాయేలు జనాంగం మీద ఉంచాడు. దేవుడు చెప్పిన మాట అది జరిగి తీరుతుంది. ఆయన కోల్పోయాడు, కానీ 7వ రోజునే కోల్పోయాడు. కానీ ఆయన మహిమను 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు రాజుగా ఉండి ఆ ఫిలిష్తీయుల జనాంగం బారి నుండి తప్పించాడు. అదే ఆ మాట 22వ వచన భాగంలో ఉంది. ఎవరు? తరువాత అతనిని తొలగించి. ఎవరిని తొలగించారు? చూసారా, దావీదు సౌలు ఇరువురు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? స్త్రీలు ఏం పాట పాడారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 మంది హతం చేశారని స్త్రీలు నాట్యం చేశారు. అప్పుడు వచ్చింది ఆయనకి కోపం. నేను రాజుని కదా, నేనేమో 1000 మందినా? దావీదు ఇంకా ఏమీ లేదు, ఆయనకి 10,000 మంది కొలిది హతం చేశారా అని ఈర్ష్య పుట్టింది. అంతే. ఏం చూపు మొదలుపెట్టాడు? అవన్నీ చూడటానికి సమయం లేదు మనకు. మరి ఏం చూపు? విషపు చూపు. చూసారా, మనుషులకి ఏముంటుందండి? విషపు చూపు. కానీ దేవుడు ఎన్నిసార్లు ఆయన ఈటి బారి నుండి తప్పించాడు. ఆయనతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడే అపవిత్రమాత్మ వచ్చింది, సౌలు మీదకి వచ్చేది. ఆ ఈటి తీసుకుని భోజనం చేస్తూ ఉంటాడు, గబా ఇసిరేవాడు. దావీదు తప్పించుకునేవాడు. అది గోడకు దిగిపోయేది. దేవుడు కాపాడు. అటువంటి సౌలుని 40 సంవత్సరాలు కూడా వాడుకున్నాడు దేవుడు. తరువాత తొలగించాడు. తరువాత దావీదు ఏం చేశాడంటే, యెస్సై కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన ప్రియులారా, ఆయన ఇష్టానుసారుడైన మనుషుడు. ప్రియులారా, మనం చూసినట్లయితే మరి ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. అది మనం ఇక్కడ చూసేది. మనకిష్టము కాదు, మనకిష్టము గురించి మనం ఆలోచన చేసుకోవటం కాదు. మనకు రక్షింపబడినటువంటి మనము ఎలా ఉండాలి? ఆయనకు ఇష్టలుగా ఉండాలి. ఆయన ఇష్టానుసారాన్ని మనము నెరవేర్చే వరంగా ఉండాలి.
ఆ నెరవేర్పు లేనప్పుడు అంతా కూడా వ్యర్థం. కాబట్టి నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములన్నీ కూడా అవునండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అనేక మంది సేవకులను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ధనాన్ని కూర్చుకుంటూ ఉన్నారు, లెక్కలు అడుగుతూ ఉన్నారు. ఇది కూర్చుకొనుటకు సమయమా అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని సేవ చేయవలసిన సేవకులు ఎలా ఉంటున్నారో కూడా దేవుని వాక్యంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. సరే, ఆ వాటిని గురించి మనం చూడలేదు, కానీ ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. వారి యొక్క క్షేమం చూశాడు, అలాగే వారి సేవ చేసి ఆయన నిద్రించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. మరి అపోస్తుల కార్యముల గ్రంథమే ఈ 13వ అధ్యాయం 36వ వచన భాగం చూడండి. 13:36 త్వరగా కొన్ని మాటలు ముగిస్తాను, టైం అవుతుంది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల వద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఎవరు దేవుడు లేపిన వారు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ 2 మాటలు వచ్చాయి, చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆయన రక్షింపబడ్డాడు, 4 సార్లు తప్పిదం చేశాడు, తర్వాత తప్పిదాలు ఒప్పుకొని దేవునికి ఇష్టానుసారుడిగా మనుషుడిగా జీవించాడు. ఆయన చనిపోయాడు. చనిపోయి ఆ తరం వారికి ఆ క్షేమకరమైనటువంటి పరిపాలన అందించాడు. అయితే మన ప్రభువు పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు ఎందుకు? ఆయన తండ్రి యొద్ద ఆజ్ఞ తీసుకుని వచ్చాడు. ఆయన దేవునితో సమానుడు. ఈ లోకములో రిక్తుడయ్యాడు, నరుడిగా వచ్చాడు, దాసుడయ్యాడు, స్వభావాన్ని తగ్గించుకున్నాడు. కాబట్టి తన్ను తానుగా తగ్గించుకుని లోకంలో దేవుని యొక్క ఆ యొక్క పనులన్నింటినీ కూడా నెరవేర్చాడు. అటువంటి కార్యాలు చేసినవాడు. మనము కూడా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వరంగా ఉండాలి. నాకు ఇష్టానుసారుడైన మనుషుడని ఆ దావీదును దేవుడు ఎలా సాక్ష్యం ఇచ్చాడో అట్టి సాక్ష్యం ఈ లోకంలో మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం కూడా మనకు తెలియజేస్తోంది. అయితే మనం చూసినట్లయితే మరి ఇవన్నిటికీ కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథము 31:8 చూడండి. సమయం అవుతుంది. 31:8 చదవండి. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. దేవా యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వలన నా కన్ను క్షీణించున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించున్నది. అయితే ఇవన్నీ కూడా మరి గతించిపోతాయి. కిందకు చదువుకోండి. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఒకని నడత యెహోవా మీదనే స్థిరపరచబడదు. మన యొక్క నడతలు దేవుని మీద స్థిరపరచబడతాయి. ఈ లోకంలో మనం అస్థిరులం, ఎవరు మనల్ని స్థిరపరచలేరు, దేవుడే మనలను స్థిరపరచువాడు. మరి ఆ పేతురును స్థిరపరిచిన వారెవడు? పేతురుని స్థిరపరిచిన వారెవడు? దేవుడే. దావీదును స్థిరపరిచిన వాడెవడు? బండ మీద నిలబడ్డాడు, ఇంక అక్కడి నుంచి తిరిగి లేకుండా ఉండిపోయాడు. మనల్ని కూడా స్థిరపరుస్తాడు. కాబట్టి మనం చూసినట్లయితే యెహోవా మీదనే మనము స్థిరపరచబడతాం. 37:23 చూడండి. కీర్తన 37:23 త్వరగా మాటలు చూడు. 23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి మన యొక్క ప్రవర్తన చూసి దేవుడు ఆనందించేలా ఉండాలి. మన జీవితాలు ఎలా ఉండాలని? దేవుడు ఆనందించేలా ఉండాలి.
మనం చెప్పుకున్న రాత్రికాల సమయంలో ఆ యొక్క రక్షణ కోసం చెప్పుకున్నాం. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవాలి అడిగారు, రక్షింపబడ్డారు. తర్వాత కుటుంబం అంతా ఏమైంది? ఆనందంతో ఉన్నది, ఆనందంతో ఉప్పొంగిపోయారు. కుటుంబం అంతా రక్షింపబడింది. ఇప్పుడు మనం రక్షింపబడ్డాము, మనం అందరికీ బాగానే ఉంటున్నాము ఈ లోకంలో అనుకుంటా ఉన్నాం. కానీ దేవుని చేత మన నడక స్థిరపరచబడుతుంది. తర్వాత 2 మాట చదవండి. వాని ప్రవర్తన చూచి ఆయన, ఆ ప్రవర్తన చూసి దేవుడు ఆనందించాలి. ఈ లోకంలో మనుషులు చూసి ఆనందించడం కాదు మన ప్రవర్తన, దేవుడు ఆనందించాలి. అట్టి ప్రవర్తన కలిగినవారుగా దేవుని ఎదుట మనం ఉండాలని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు అయితే ఆఖరిగా 2 మాటలు చెప్తాను నేను. ఎవరిని పోలి మనం నడుచుకోవాలి? మరి క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి. మరి ఆ కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచన భాగం చూడండి. తీసుకుంటారని చెప్తా ఉన్నాను నేను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము, చూసారు ఇక్కడ అమ్మా, ముగించేస్తున్నాను, ఈ మాట పూర్తిగా వినండి. మనము క్రీస్తుని పోలి నడుచుకోవలసిన వారమై ఉన్నాం. పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి అమ్మా, ఏమంటున్నారు? ఇప్పుడు క్రీస్తుని గురించి ఆయన చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? ఆయన నన్ను పోలి. అంటే క్రీస్తుని ఎలాగా ఆయన ప్రేమించాడో, ఆయన కార్యాలు ఎలా చేశాడో ఆ పౌలు గారికి తెలుసు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారు? ఇక క్రీస్తుని కాదు, నన్ను పోలి మీరు నడుచుకోనండి. క్రీస్తుని నన్ను చూసినట్లే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. మనము ఎవరిని పోలి నడుచుకుంటున్నాం ఈ లోకంలో? ఎవరిని అనుకరిస్తున్నాం ఈ లోకంలో? ఎటువంటి జీవితాలు జీవిస్తున్నాం? లోకాన్ని చూడకండి. మన యొక్క పితరులు ఉన్నారు. పౌలు గారి సాక్ష్యం ఎలా ఉందో చూడండి. మీరు నన్ను పోలి నడుచుకోనండి, నన్ను పోలి. అన్ని విషయాల్లో కూడా ఆయన పోలి నడుచుకున్నటువంటి విధానము కనబడతా ఉంది. అందుకే దావీదు ఏం చేశాడు? బండ మీద నిలిచాడు, బండ మీద నడిచాడు. క్రీస్తు మీద ఆయన ఆనుకొని నడిచాడు. ప్రియులారా, మనము క్రీస్తుని పోలి నడుచుకునే వారంగా ఉండాలని ఈ మాటలు తెలియజేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని చిత్తాన్ని గుర్తించాలి, దేవునితో మనము కలిగి ఉండాలి. నిదానించుము, ఆలోచించుము, బండ మీద నిలుచు. ఆలోచించాలి, నిదానించాలి, బండ మీద మనము నిలుచుండాలి. అప్పుడు మనం ఏమవము? ఇసుకలో పడిపోం. అటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలని ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. వీళ్ళరా మనం చూసినట్లయితే మరి మనం చదువుకున్నటువంటి మాటలు ఆ ఉపోద్ఘాతం అధ్యాయాల్లో సమూయేలు 2వ గ్రంథము 24 అధ్యాయము, అలాగే దినవృత్తాంతాల 1వ గ్రంథము 21 అధ్యాయము ఇంటి దగ్గర బాగా చదువుకోనండి. మరి అవకాశం వచ్చినప్పుడు వాటి గురించి మనం చెప్పుకుందాం. ఇంతకుముందు అన్నీ కూడా వరుసగా చెప్పుకుంటూ వచ్చినాయి. ఆ వర్ణాను కళ్ళమందు కత్తి పట్టుకున్నటువంటి దూత నిలబడటం, అక్కడ దావీదు వాటిని కొనటం, వాటిని అక్కడ బలి అర్పించటం, అక్కడ తెగులు ఆగిపోవటం, అన్నిటి గురించి మనం అక్కడ చదువుకుంటే చూసినట్లయితే తెలుస్తుంది. వాటి గురించి మనం ఎప్పుడు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు అవకాశాన్ని బట్టి మనం ఇంకొకసారి చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఆలోచన చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మరి దావీదు వరే జగట ఊబులో నుండి, గుంటలో నుండి దేవుడు పైకి తీసి ఆ బండ మీద, క్రీస్తు అనే బండ మీద నిలుచున్నట్లుగా దావీదుని ఎలా నడుపుకున్నాడో అదే రీతిగా మనము కూడా ఈ లోకపు ఊబులో నుండి, లోకపు పాపంలో నుండి విడిపడి ఆయనను మరి ఆశ్రయించినట్లయితే
ఆయన నిత్య రాజ్య వారసులు అవుతాం. నిత్యము ఈ లోకంలో నిలబడి జీవిస్తాం. దేవుడటు కృప అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్.